ఇది మన మహిళా నాయకురాలు పంచమర్తి అనురాధ గారి గురించి ఎంత దారుణం అంటే, ఒక ముందు వారి మాటను నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్థిక ఉగ్రవాది జగన్ అంటున్నవే ఒక అమ్మాయిని పట్టుకొని, ఒక బీసీ మహిళను పట్టుకొని, ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని పట్టుకొని వాళ్ళు మాట్లాడిన మాటలు, నీ అమ్మ ఆస్తి ఏమన్నా రాసిచ్చావా బేవార్స్ లంజా, ఎంత బాధేస్తుందండి. లేక మీరు ఇవ్వకుండానే జగన్న ఏమైనా మీ ఆస్తి దెంగాడా? నేను ఈ మాట వాడుతున్నా, ఎందుకంటే ఇలాంటి కొన్ని వందలు పెట్టారు, ఒకటి రెండు కాదు. అనురాధ పైన పెట్టారు, నా పైన పెడతారు, తెలుగుదేశం పార్టీలో ఉండే కుటుంబ సభ్యుల పైన పెడతారు, ఆడవాళ్ళ పైన పెడతారు. ఎవరైనా బయట వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడితే మహిళలు ఎవరైనా రెస్పాండ్ అయితే వాళ్ళ మీద మాట్లాడతారు. అంటే ఆంబోతుల మారిగా మీరు తయారవుతారా? మీకేం లైసెన్స్ ఇచ్చారా? ఇది కనపడదా డీజీపీకి? అవి కనపడొస్తాయా డీజీపీకి? కళ్ళు మూసుకున్నారా మీరు? ఆవిడ ఎంత మనోవేదన అనుభవిస్తుందో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈ యొక్క డీజీపీకి కుటుంబ సభ్యులు లేరు, భార్య కూతురు తల్లి లేరు. జగన్మోహన్ రెడ్డికి భార్య చెల్లెలు కూతురు లేరు, అమ్మ లేదు. కెన్ ఆన్సర్? ఇదే విషయం అడుగుతున్నా. వేరే వాళ్ళు చేస్తే వదిలిపెడతారా మీరు? మీకు ఒక చట్టం, వేరే వాళ్ళకి ఒక చట్టమా? నెక్స్ట్ ఇక్కడ ఈ స్క్రోలింగ్ చూడండి నా మీద. మొన్న మాచర్ల ఏరియాలో జరిగినప్పుడు ఒక బాధితురాలు వచ్చి కన్నీరు మున్నీరు చేస్తే, నేను ఆ రోజు వైకాపా కార్యకర్తలు తన ఇంట్లోకి చొరబడి 55,000 రూపాయలు ఎత్తుకుపోయారంటూ న్యాయం జరిగేలా చూడమని చంద్రబాబు కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్న మోర్జంపాడుకు చెందిన నారాయణమ్మ. దానికి కౌంటర్ ఏం పెడతారు? ఎక్కడో చూసినట్టు దీవెని ఫిమేల్ ఆర్టిస్టులు ఎవరు రాలేదు అన్నారు, నేనే చీర కట్టుకొని వచ్చాను. ఇది ఇట్ ఈస్ ది టేస్ట్. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయం నా జీవితంలో ఎప్పుడు చూడలే. నేను మెయింటైన్ చేసిందే క్యారెక్టర్, గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు నా క్యారెక్టర్ని ఎవ్వడు కూడా వేలెత్తి చూపలేదు.